పిగ్ యొక్క కిడ్నీని ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న ఒక పర్సన్ 2 months లోపల చనిపోవడం జరిగింది. అసలు ఈ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటి? ఎప్పుడైనా ఒక టిష్యూని గానీ ఆర్గాన్ని గానీ ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ లో కానీ అదే పర్సన్ లో కానీ పెట్టినట్టయితే దాన్ని ట్రాన్స్ప్లాంట్ అంటాము. టోటల్ గా ఈ ట్రాన్స్ప్లాంటేషన్ 4 రకాలు ఉంటుంది. ఒకటి ఐసోగ్రాఫ్ట్. ఎవరైతే ఐడెంటికల్ ట్విన్స్ ఉంటారో వీళ్ళలో ఉన్నటువంటి టిష్యూస్ ని ఇంకొకరికి వేయడాన్ని ఐసోగ్రాఫ్ట్ అంటారు. రెండోది ఆటోగ్రాఫ్ట్. ఆటోగ్రాఫ్ట్ అంటే ఒక పర్సన్ లో ఉన్నటువంటి టిష్యూని అదే పర్సన్ లో వేయడాన్ని ఆటోగ్రాఫ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ స్కిన్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ బోన్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కానీ ఆటోగ్రాఫ్ట్ కింద వస్తాయి. మూడోది ఎలోగ్రాఫ్ట్. అంటే ఒకే స్పీసీస్ హ్యూమన్ నుంచి ఇంకో హ్యూమన్ కేసే ట్రాన్స్ప్లాంట్ ని ఎలోగ్రాఫ్ట్ అంటాం మనం. ఎగ్జాంపుల్ ఏంటి? కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్. ఇంకొకటి లాస్ట్ ఇప్పుడు చెప్పుకున్నది జీనో ట్రాన్స్ప్లాంట్. ఒక స్పీసీస్ నుంచి ఇంకొక స్పీసీస్ కి వేసేటటువంటి ఆర్గాన్ ని దాన్ని జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పిగ్ లో ఉన్న కిడ్నీని హ్యూమన్స్ లోకి వేయడాన్ని వీటిని జీనో ట్రాన్స్ప్లాంటేషన్ కింద చెప్తారు.